వెల్కమ్ టు రమ్య ఫిట్నెస్ మంత్ర. హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా హెయిర్ రాలిపోతుంది అని ఆలోచించడమే మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే చాలా మటుకు షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ రిపీటెడ్గా డిఫరెంట్ ఆయిల్స్ ట్రై చేయడం, డిఫరెంట్ షాంపూస్ ట్రై చేయడం, అందులోనూ కెమికల్ షాంపూస్ విత్ సల్ఫేట్స్. మీకు ప్రతి షాంపూలో సోడియం లారెట్ సల్ఫేట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఉన్నంతకాలం యువర్ హెయిర్ విల్ బీ డెఫినెట్లీ ఫాలింగ్ బికాస్ ఇట్స్ అ వెరీ హార్ష్ కెమికల్ అండ్ వీ డు నాట్ నీడ్ దీస్ కెమికల్స్. అయితే మీరు ఒకవేళ కెమికల్స్ వాడకపోయినా హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే ఈ కొన్ని ఆసనాలు చేయడం వల్ల హెయిర్ ఫాల్ చాలా మటుకు రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ ఆసనాలు ఏంటో ఇవాళ చూసేద్దాం. ఫస్ట్ ఆసన వచ్చేసి ఉత్తానాసన ఆర్ పాదోత్తనాసన. సో స్టాండింగ్ పొజిషన్ నుంచి కొద్దిగా గ్యాప్ ఉంచండి. ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ ఈ హిప్స్ని మనం వెనక్కి తీసుకెళ్ళి స్టమక్ ఇన్ అండ్ యూ డ్రాప్ యువర్ హెడ్. సి తల అనేది మన కిందికి వెళ్ళడం వల్ల బ్లడ్ రష్ జరిగి ఇక్కడ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ గ్రోత్ జరుగుతుంది. ఇక్కడ వీల్ స్టే. చాలామందికి చేతులు రీచ్ అవ్వవు. వాళ్ళు ఇలా రౌండింగ్ చేయకుండా సింప్లీ బెండ్ యువర్ నీస్ అండ్ డ్రాప్ ద హెడ్ డౌన్. ఇక్కడ నార్మల్ బ్రీదింగ్ అండ్ జస్ట్ ట్రై టు రిలాక్స్ ద మైండ్. ఏ ఆసన చేసినా కానీ మైండ్ మనకి రిలాక్స్డ్గా ఉండకుండా, మన మైండ్ ఇక్కడ ప్రజెంట్ లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ మెల్లిగా ఇలా పైకి రండి. సో ఇది ఉత్తానాసన. నెక్స్ట్ ఆసన సేమ్ లైక్ ద ప్రీవియస్ ఆసన. ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వైడ్ లెగ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ మోర్ ఈజియర్ టు డూ అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ ఎఫెక్ట్స్. చాలామంది చేతులు రీచ్ అవ్వని వాళ్ళు యూ కెన్ పుట్ యువర్ హెడ్ ఆన్ అ సోఫా ఆర్ ఒక చిన్న లో స్టూల్ ఉంటే దాని మీద కూడా మీ తలకాయని జస్ట్ మెల్లిగా స్లైట్గా ఆనించి చేయొచ్చు. సో ఇన్హేల్ అట్ ద సెంటర్, ఇక్కడ ఫీట్ పాయింటింగ్ ఇన్వర్డ్స్. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ మెల్లిగా డ్రాప్ ద హెడ్ డౌన్. అగైన్ డోంట్ రౌండ్ యువర్ బ్యాక్. కొద్దిగా యూ కెన్ బెండ్ యువర్ నీస్, హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్. మన బాడీ వెయిట్ వచ్చేసి టిప్ ఆఫ్ ద టోస్ అండ్ జస్ట్ స్టే హియర్. ఇక్కడ ఒక 5 to 8 times న్యాచురల్ బ్రీదింగ్. And just try to relax your mind, relax the body. And 4 and 5 and మెల్లిగా స్లోలీ పైకి వచ్చేటప్పుడు జస్ట్ ఇన్హేల్. శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి ఎప్పుడైనా. యూ షుడ్ నెవర్ స్టాప్ ద బ్రెత్, లేదంటే కళ్ళు తిరుగుతాయి. నెక్స్ట్ ఆసన వచ్చేసి అధోముఖ శ్వానాసన. అందరూ చేయగలుగుతారు ఈజీగా ఈ ఆసనాన్ని. సో నీలింగ్ డౌన్ పొజిషన్ నుంచి హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్. మంచిగా హ్యాపీగా జస్ట్ హెడ్ని డౌన్. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ప్రాబ్లీ బికాజ్ యూ హ్యావ్ టైట్ లెగ్స్, టైట్ హ్యామ్స్ట్రింగ్స్. మీరు ఏం చేయొచ్చు అంటే మెల్లిగా నీస్ని బెండ్ చేసి షోల్డర్స్ని ఇలా వెనక్కి పుష్ చేయండి. ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు జస్ట్ స్టే హియర్, హెడ్ డౌన్. 5 deep breaths. Relax your head and slowly knees down and come back to kneeling position or Vajrasana. నెక్స్ట్ ఆసన వచ్చేసి మత్స్యాసన, ఫిష్ పోజ్. సో ఇక్కడ విల్ కమ్ ఫార్వర్డ్. మన బ్యాక్ని ఏం చేయాలంటే ఇన్హేల్ చేస్తూ ఆర్చ్. ఈ ఆర్చ్ని అలానే మెయింటైన్ చేస్తూ మెల్లిగా ఎల్బోస్ కిందకి డ్రాప్ చేయండి. అగైన్ ఇది కూడా సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇక్కడ ఈ బ్యాక్ని ఇలా కిందకి డ్రాప్ చేయకుండా వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆర్చ్ అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోలీ జెంట్లీ యూ కెన్ డ్రాప్ ద హెడ్. సో బిగినర్స్ ఏం చేయొచ్చు అంటే ఎల్బోస్ ఇక్కడే ఉంచవచ్చు ఫర్ సపోర్ట్. అదర్స్
normal breathing. And slowly you can hold your hips. Gently lie down to come back into the asana. Idi Masthyasana. సో నెక్స్ట్ ఆసన వచ్చేసి సర్వాంగాసన. ఇది కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఆసనాల్లో వస్తుంది, కానీ మొబిలిటీ ఉన్నవాళ్ళు, చిన్నప్పుడు పల్టీలు బాగా చేసిన వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. సో యూ కెన్ డూ వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్ చూపిస్తాను. సో లయింగ్ డౌన్ పొజిషన్ నుంచి యూ గెట్ యువర్ నీస్. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేయాలంటే కొద్దిగా ఇలా రాక్, ఇలా. సో యూ గెట్ యువర్ హిప్స్, రాక్ ఇట్ అప్, నార్మల్ బ్రీదింగ్. మెల్లిగా ఏం చేయండి అంటే రాక్ రాక్ రాక్, వీ విల్ లిఫ్ట్. సో దిస్ ఈజ్ సర్వాంగాసన. Pull your navel, you look up. మెల్లిగా knees into the chest, slowly come back to the center. తర్వాత మెల్లిగా you can drop the knees down. ఓకే, సో ఇందులో ఏంటంటే బిగినర్స్ ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇలా ఉండొచ్చు. తర్వాత యూ కెన్ స్ట్రైటన్ ద లెగ్స్ అప్. సో ఇది సర్వాంగాసన. సో చూసారు కదండి, ఈ ఆసనాలు చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ 80 to 100 స్ట్రాండ్స్ పర్ డే నుంచి 50 స్ట్రాండ్స్, అంటే మనకి నార్మల్గా 50 స్ట్రాండ్స్ జుట్టు ఖచ్చితంగా రాలుతుంది. దట్ ఈస్ వెరీ నార్మల్. ఆ రేంజ్లో ఉంటే హెయిర్ ఫాల్ ఇట్ ఈస్ ఓకే అండ్ ఇట్ విల్ బీ ఇన్ కంట్రోల్. సో ఇలా తగ్గుతుంది. ఇది కాకుండా మీరు హెయిర్ ఫాల్ బాగా తగ్గించుకోవాలి అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే స్ట్రెస్ రిడక్షన్ అండ్ డైటింగ్ చేయడం మానేసేయండి. మీరు ఏ సైజులో ఉన్నా ఆ సైజులో బాగుంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది ఏదంటే రెగ్యులేటెడ్గా తగ్గించాలి. ఒకటేసారి మీరు లెటర్సే ఒక బౌల్ ఫుల్ ఆఫ్ మీల్స్ తింటున్న వాళ్ళు కొంచెమే తినుకుంటూ ప్రోటీన్ అనేది పెంచి కార్బ్స్ మొత్తానికే తగ్గించేస్తున్నారు. దట్ ఈస్ వన్ మోర్ ఫ్యాడ్ ఇన్ ద మార్కెట్. సో కార్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఈ కార్బ్స్ అనేవి లేకుండా కేవలం సాలడ్స్ తింటుంటే ఖచ్చితంగా యువర్ హెయిర్ ఇస్ ద ఫస్ట్ ఇండికేటర్ అనమాట. సో సాలడ్స్ తగ్గించి నెసెసరీ కార్బ్స్, రైస్, దాల్, కర్రీస్ ఇవన్నీ తింటే హెయిర్ ఫాల్ విల్ బీ కంట్రోల్డ్. సో ఈ కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ do share, like and subscribe to my channel for more such videos. Namaste.